హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మేము బాగున్నామండి. సింపుల్గా మ్యాటర్ లోపలికి వెళ్ళిపోదామా? ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడదాము అనేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియో అనేది పనికొస్తుంది అనేసి అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ముందు నుండి ఛానల్స్ అంటే ఒకటి కాదు రెండు కాదండి, మొత్తం 3 ఛానల్, ఈ ఛానల్తో కలిసి 3 ఛానల్ పెట్టాను అనమాట. ఆల్రెడీ 2 ఛానల్ పెట్టాను నేను. ఈ 2 ఛానల్ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు 3వ ఛానల్ పెట్టాను అనమాట. ఈ 3వ ఛానల్ అనేది బాగా సక్సెస్ అవుతుంది, అవ్వడం లేదనేసి అయితే చెప్పలేను. సో ఎవరైతే కొత్త ఛానల్ పెడదాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో పనికొస్తుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాము, మాకు మేము ఏదో ఒకటి సంపాదించాలి అనేసి మీకు ఐడియా ఉంటే, మీకు సొంతంగా టైలరింగ్ పని ఉన్నా ఏదున్నా అది చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అనేది రన్నింగ్ చేస్తే చాలా బెటర్ అండి. ఓన్లీ యూట్యూబ్ మీదే ఆధారపడి ఉండకున్నా ఏదైనా మనకు వచ్చిన పని ఏదైనా చేసుకుంటూ వెళ్తే అది చాలా మంచిది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడే సక్సెస్ అయిపోవడం చాలా కష్టము. ఎందుకంటే కొంతమందికి 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది, కొంతమందికి అదృష్టం వల్ల నెలలో సక్సెస్ అయిపోవచ్చు, 2 నెలల్లో సక్సెస్ అయిపోవచ్చు, 3 నెలల్లో సక్సెస్ అయిపోవచ్చు. ఇంకొంతమందికి సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. యూట్యూబ్ ఛానల్ అనేది ఇదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్. నాకు తెలిసినంత మట్టుగా నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను అనమాట. సో దీంట్లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలండి. ఈ లక్ ఉంటే డెఫినెట్లీ మనం ఏదైనా ఒక్క వీడియో మంచిదిగానే అప్లోడ్ చేసినామంటే ఆ ఒక్క వీడియో అందరికీ రీచ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అనేది అందుకుంటాం అన్నమాట. సో దురదృష్టం శాతంతో మనము సక్సెస్ లేదు అంటే సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 అయినా పట్టొచ్చు, 4 అయినా పట్టొచ్చు, చెప్పలేమన్నమాట. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడదాము అనేసి అంటున్నారు, యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేస్తాము అంటున్నారు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొత్త మొబైల్ అనేది తీసుకోవాలండి. సో స్మార్ట్ ఫోను, చేతిలో ఉండే ఫోను, మేము వాడే ఫోను చేస్తాము అంటే మాత్రం కెమెరా బాగానే ఉండాలి. ఒకటి వచ్చేసరికి కెమెరా మంచిగా ఉండాలి, 2 వచ్చేసరికి జీబీ ఎక్కువగా ఉండాలి. జీబీ తక్కువగా ఉంటే చాలా కష్టం అండి, ఎన్ని మెమరీ కార్డులు వేసినా సరే వేస్ట్ అనమాట. సో నేను 2 ఛానల్ పోవడానికి కారణం ఏంటంటే ఇదేనండి. నా మొబైల్లో చాలా తక్కువ జీబీ ఉండే అనమాట. నాకు అవన్నీ మొబైల్స్ గురించి, ఈ యూట్యూబ్ ఛానల్ గురించి, దేని గురించి నాకు తెలీదు. సో అందుకోసమే నేనేంటంటే అందరూ చేస్తున్నారు, నేను చేస్తానని 4-5 సంవత్సరాల కిందట అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అప్పుడు కూడా ఏంటి అంటే జీబీ తక్కువ వల్ల కొన్ని వీడియోలు అప్లోడ్ చేసినప్పటికీ గ్యాలరీ ఫుల్ ఇదే వచ్చిందనమాట. ఎన్ని వీడియోలు మంచి వీడియోలు అంటే మా పర్సనల్ వీడియోలను కూడా డిలీట్ చేసి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఇంకా వీడియోలు అనేది అప్లోడ్ చేసినాను, కానీ జీబీ తక్కువ ఉండడం వల్ల ఇంక ఈ మొబైల్లో అవ్వదు అనేసి అన్నారు. సో అక్కడికి ఆ ఒక్క ఛానల్ క్యాన్సిల్ అయిపోయింది. సో అందు గురించి నేను చెప్తున్నానండి. ఈ 2 ఛానల్ కూడా నేను పెట్టాను అంటే జీబీ తక్కువ ఉండడం వల్ల పోయిందనమాట. ఆ ఐడి అనమాట కరెక్ట్గా లేదనమాట. ఆ ఐడి మళ్ళీ వేరే కొత్త మొబైల్లో యాడ్ చేయాలంటే అవన్నీ నాకు తెలియక ఆ 2 ఛానల్స్ అనేవి వదిలేసాను. సో అందు గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అయితే యూట్యూబ్ ఛానల్ మేము ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా నెగ్గుతాము, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేసి ఉంటే పక్కా మీరు ఒక మొబైల్ తీసుకోవాలండి. దాంట్లో జీబీ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రెండోది వచ్చేసరికి మనం యూట్యూబ్లో ఛానల్ పెడతాం, కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళకి తప్పిస్తే అంటే మనమంటూ ఇష్టపడే వాళ్ళకి చెప్పుకోవచ్చు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేసి అయితే మనమంటూ ఇష్టపడే వాళ్ళకి చెప్పుకోవచ్చు. కానీ మీరంటూ ఇష్టం లేని వాళ్ళు అంటే మీ ముందర ఒకటి మాట్లాడి వెనకాల ఒకటి మాట్లాడే వాళ్ళ దగ్గర మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ అనేది చెప్పకండి. మెయిన్ ఏంటంటే చుట్టాలు, బంధువులు, అయినోళ్ళకి చెప్పేస్తూ ఉన్నాము యూట్యూబ్ ఛానల్ పెట్టాము సబ్స్క్రైబ్ చేయండి అని మనం చెప్తాము. కానీ వాళ్ళు ఏం చేస్తారు, నచ్చిన వాళ్ళు పోనీలే అమ్మాయి బాగుపడని ఏదో పని చేసుకొని అనేసి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకొంతమంది మనం ముందుకెళ్ళిపోతే చూడని వాళ్ళు
ఓర్వలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, మన ముందర సబ్స్క్రైబ్ చేసి వెనకాలకి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. రెండోది వచ్చేసరికి ఏంటంటే, మన ముందర సబ్స్క్రైబ్ చేసి వెనకాలకి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసేసినా ప్రాబ్లం లేదు, మన ఛానల్లో 1 సబ్స్క్రైబ్ పోతుంది అంతే. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్గా మాట్లాడతారనమాట. ఎలా అంటే, డబ్బులు వచ్చేసాయా యూట్యూబ్ నుండి, లక్షలు వచ్చినట్టుగా ఉన్నాయి, ఇంకేంది మరి అన్నట్టుగా ఎగతాళిగా చేసి మీతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ కోపంతో మనం ఏం చేస్తామంటే, ఆ కోపంతో ఛానల్ని డిలీట్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే ఆ సఫర్ అలా ఉంటుంది అనమాట. ఎంతో కష్టపడి ఛానల్ని పెట్టి వీడియోలు తీసి దాన్ని ఏమంటారు ఎడిటింగ్ చేసి సాంగ్లు అవని వాయిస్ ఓవర్ అవని ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటాము. అప్పటికి కూడా కొంతమందికి చాలా ఈజీగా సబ్స్క్రైబ్లు వచ్చేస్తారు, వాచ్ అవర్ పెరిగిపోతుంది, ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. లక్ ఉండాలండి, మెయిన్ దేనికైనా ఒక లక్ ఉండాలన్నమాట. లక్ని అదృష్టాన్ని ఎలా ఇస్తారంటే, కొంతమందికి సంవత్సరాలు పట్టివచ్చు, కొంతమందికి నెలల్లో పట్టివచ్చు, దీనికి మనం చెప్పలేము. అందుకే ఛానల్ పెట్టగానే మెయిన్ చుట్టాలు బంధువులకు అస్సలు చెప్పకండి. మెయిన్ ఏంటంటే, మీ ఇంట్లో గట్టిగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇందులోకి రండి. మళ్ళీ కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి సగం అంటే ఒక 500 సబ్స్క్రైబ్లు అయిన తర్వాత ఎవరో ఏదో అన్నారు అనేసి ఇంట్లో వాళ్ళు వద్దంటే అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతామన్నమాట. అందుకోసమే మెయిన్ భర్త సపోర్టింగ్, ఇంట్లో సపోర్టింగ్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టండి. దీంట్లో ముందుకి అంటే మీరు మెల్లమెల్లగా వీడియోస్ చేస్తూ వెళ్తుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అందుతుందండి. కష్టం ఎక్కడికి పోవద్దు. మనం చేసిన కష్టము ఈరోజు కాకపోతే రేపైనా అందుతుంది. సో ఎవరైనా వీడియోలు చేస్తాము, ఛానల్ పెడతాము, మేము బయటకు వెళ్ళి కష్టపడలేకపోతున్నాము, పిల్లల్ని చూసుకుంటూ వీడియోలు చేస్తాము అనేటట్టుగా ఉంటే పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొన్ని తెలుసుకోవాలి అనమాట. మెయిన్ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబ్లు ఉండాలి, 4000 వాచ్ అవర్ అయితే ఉండాలి. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఏంటంటే అమౌంట్ అనేది అప్పుడు మోనిటైజేషన్ చేయాలి. చాలా తతంగం ఉన్నాయి, ఇంకా నాకు కూడా తెలియదు. నాకు తెలిసిందే ఒక్కటే చెప్తున్నాను, ఏంటి అంటే మీరు ఛానల్ పెట్టేటప్పుడు చుట్టాలు బంధువులకు అస్సలు చెప్పకండి. మీకు నచ్చుతారు, మీరంటూ నచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం చెప్పండి. మీరంటూ గిట్టని వాళ్ళకి అస్సలు చెప్పకండి. ఇంకా మీరు ముందుకు అడుగేస్తూ ఉంటే వెనక్కి నిగుడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అస్సలు చెప్పకండి. ఓకేనా అండి. మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెడతాము అంటే మంచి మొబైల్ ఒకటి కావాలి. రెండోది వచ్చేసరికి చుట్టాలు బంధువులకు అస్సలు చెప్పకండి. మూడోది వచ్చేసరికి ఎవరు ఏమన్నా సరే మేము పట్టించుకోము, మేము ముందుకు అడిగేసాం కాబట్టి మేము ముందుకు ఇలానే వెళ్తాము అనేసి అనుకుంటే మూడోది వచ్చేసి ఇది. నాలుగోది వచ్చేసరికి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే అడ్డంగా ఎవరు రారు అనుకోకండి. లేనిపోని కామెంట్స్ ఉంటాయి, చెత్త కామెంట్స్ పెడతారు కొంతమంది. ఆ కామెంట్స్ కూడా ఇలా తీసి ఇలా పడేయాలి. అలాంటప్పుడు మీరు నెగ్గగలరు. కామెంట్స్ పట్టించుకున్నారనుకో ఇంకా బాధపడాల్సి వస్తుంది అనమాట. నేను కూడా ముందులో బాధపడేదాన్ని, ఇప్పుడు ఆ చెత్త కామెంట్స్కి అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనేంటంటే నాకు ఏదో ఒక చిన్న జాబ్ కావాలి, నేను ఈ బయటకు వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి కాబట్టి సో అందుకోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎంచుకొని ముందుకెళ్తున్నాను. నా పిల్లల కోసం నేను ఏదో కష్టపడుతున్నాను. అటునుండి ఇటునుండి వేసిన రాయిల్ని పట్టించుకొని మనం అక్కడే ఉండిపోతే రేపు పొద్దున్న మనం ఆకలితో ఉండేటప్పుడు కూడా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు, ఒక్క పూట కూడా కడుపు నింపరు. అందుకోసం ఈ రాయిల్ని వాళ్ళ మీదకి ఇసిరేయాలన్నమాట. సైలెంట్గా వాళ్ళు వేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఇలా తోసేసి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట, తప్పదు. అదండి మ్యాటర్. సో మీరన్నిటికీ ఏనికి కూడా భయపడము, ముందుకి. ఇంకోటి ఏంటంటే వ్యూస్ రావడం లేదు, లైకులు రావడం లేదు అనేసి మధ్యలో ఉండిపోయి డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతిరోజు వీడియోలు వదలండి, ఆటోమేటిక్గా ఏ రోజు సక్సెస్ రావాలో ఆ రోజు సక్సెస్ అవుతూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ మొబైల్ కొత్త తీసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ పెడతాము అంటే ఇరుగు పొరుగు మాటలు పట్టించుకోకూడదు. రెండోది వచ్చేసరికి అయిన వాళ్ళకి ఛానల్ పెట్టామనేసి అయితే చెప్పకండి. నాలుగోది వచ్చేసరికి ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతిరోజు మనం అన్నం ఎలా తింటాము, ప్రతిరోజు ఇంట్లో పని ఎలా చేసుకుంటూ పోతాము, అలానే ఈ యూట్యూబ్లోనే షార్ట్ వీడియోలు అయితే షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు అయితే ఫుల్ వీడియోలు వదులుకుంటూ వెళ్ళిపోవాలి.
మనకి అప్పుడే సక్సెస్ వచ్చేస్తుంది అనేసి ఎప్పుడు అనుకోకూడదు. కొన్ని సంవత్సరాల తర్వాత రాని, కొన్ని నెలల తర్వాత రాని, ఏదో ఒక అమౌంట్ అయితే వస్తుంది కదా, ఖర్చులకైతే పనికొస్తాయి కదా. సో అందుకోసమే ఇవన్నీ పక్కన పడేసి మీరైతే ఇవి కంటిన్యూ చేయండి. అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్ రూపంలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. కొత్త వాళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టుగా అయితే ఇంకా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కొత్త వాళ్ళని మీరు అంటే కొత్తగా ఛానల్ పెడతారు కదా, సో కొత్త వాళ్ళు కామెంట్స్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తామన్నట్టు పెట్టుకున్నట్టుగా అయితే అప్పుడు ఛానల్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. మనకి టాలెంట్ ఉండాలండి. టాలెంట్ ఉండి మంచి మంచి వీడియోలు కానీ అప్లోడ్ చేసినామంటే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కువగా పల్లెటూరులో ఉండే వాళ్ళు వ్యవసాయం పైన అవని, చెట్లు అవని, పచ్చదనాన్ని అవని ఇలాంటి వాటిని చాలా ఇష్టపడుతున్నారు. సిటీలో ఇంట్లో వీడియోలు తీసిన కన్నా పచ్చదనాన్ని ఎక్కువగా జనాలు మెచ్చుకుంటూ ఉన్నారనమాట. రైతువి ఇలాంటివి పెట్టినట్టుగా అయితే సక్సెస్ అవుతారు. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీరు ఈ వీడియో ఎందులో ఎడిటింగ్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు కావాలంటే చెప్తాను. నేనైతే ఏం చదువుకోకుండా ఛానల్ ఓపెన్ చేశానండి. దీనికి చదువు అనేది ఏం అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కొడితేనే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఓకేనా ఫ్రెండ్స్. విన్నారు కదా, మరి మీరు ఛానల్ పెడతామంటే పక్కా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు అస్సలు వినకండి. పదే ఇదే చెప్తున్నాను. మీ దాన్ని మీరు చూసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.